సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ముందుగా వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. ఇరుముడి ఇంత పెద్ద సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తోంది సార్? చాలా ఎంజాయ్ చేస్తాం. మేము కూడా ఇంకా నమ్మలేని పొజిషన్‌లో ఉన్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. యాహ్! సీరియస్లీ నా ఎంటైర్ కెరీర్ ఆర్ట్ డైరెక్షన్ కెరీర్‌లోనే ఇంత హ్యూజ్ సక్సెస్, ఇంత నాకు కామెంట్స్ రావడం గానీ, నా క్రాఫ్ట్‌కి ఎస్పెషల్లీ నా క్రాఫ్ట్‌కి సో ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. సార్ ముందు ఇరుముడి స్టోరీ మీరు విన్నప్పుడు డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఎలా మ్యాచ్ చేయొచ్చు అనిపించింది సార్ మీ ఆర్ట్‌తో ఆ వర్క్? యాహ్! యాక్చువల్‌గా నాకు స్టోరీ కన్నా ముందు శివ నిర్వాణ గారు ఏం చెప్పారంటే, బ్రో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఒక కొత్తగా ఎక్కడో కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు. మన దగ్గరే నేను రీసెంట్‌గా ఒక యూట్యూబ్‌లో చూశాను. నాకెందుకో అది డైరెక్ట్‌గా వెళ్ళి చూస్తే మనం ఎక్స్‌ప్లోర్ చేస్తే మనకేమన్నా వర్కౌట్ అవుద్దేమో అని చెప్పేసి సీలేరు తీసుకెళ్లారు శివ నిర్వాణ గారు. నేను శివ గారు సీలేరు వెళ్ళి ఇంకా మా టీం కొంతమందితో డైరెక్షన్ టీం వెళ్తూ ఫస్ట్ చూసామంట. జనరల్గా నేను అంతకుముందు మోతుగూడెం అండ్ మారేడుమిల్లి ఇవన్నీ షూట్ చేసాం. చాలా సినిమాలు చేసి నేను కూడా చేశాను. అయితే ఇంకా రూట్స్కి వెళ్దామన్నారు శివ గారు. ఇంకా రూట్స్ ఏంటి, ఆ రోడ్లు రూట్స్ మీన్స్ అదే లోపల డెప్త్కి ఆ రోడ్స్ బాగోవు. అంటే ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ అనమాట. జస్ట్ ఒరిస్సా బార్డర్ అంటే 1 కిలోమీటర్ ఒరిస్సా. సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు. ఇక్కడికి వెళ్ళామంట. జనరల్గా నేను కూడా ఏమనుకున్నాను, ఆయన శివగారు అనుకున్నట్టే మేము కూడా ఏమనుకున్నాం, జనరల్గా అదే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, ఏదో అక్కడ ఫుడ్ బాగుంటుంది, తినేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. సో అక్కడ ఇంకా మూలాల లోపలికి వెళ్తుంటే వెళ్ళే కొద్దీ వండర్స్ ఉన్నాయండి అక్కడ. సో అసలు ఏంటి కేరళలో ఉన్నామా లేదంటే మన ఆంధ్రాలో ఉన్నామా అనేది అసలు మేము బిలీవ్ చేయలేము. అలా ఇంకా మేము ఆల్మోస్ట్ 3 days 4 days అక్కడే స్పెండ్ చేసాం. అప్పుడు మీరు చూసినప్పుడు మీకు అనిపించిందా సార్, అంటే ఆయన ఏదైతే శివ నిర్వాణ గారు కథ అనుకున్నారో, ఆయనకి ఎటువంటి విజన్ కావాలనుకున్నారో, ఎటువంటి అవుట్పుట్ కావాలనుకున్నారో, ఇది ఇక్కడ చెయ్యొచ్చు అని మీకు అనిపించింది? అదే అండి. ఆయన చూసిన తర్వాత ఇంకా మనకి అసలు మేము కథ నారేట్ చేసినప్పుడు ఓకే, జనరల్గా ఏంటంటే విలేజ్, మామూలుగా విలేజ్ ఇట్లా అనుకున్నాం. జనరల్గా విలేజ్ అంటే మామూలు అన్ని సినిమాలు చూసినాయి. ఇట్లా కాదు బ్రో, మనం కొత్తవి అంటే విలేజ్ అంటే లైక్ మనం ఈస్ట్ వెస్ట్ ఇట్లా వెళ్తుంటాం, లేదంటే పొలాచి వెళ్తున్నాం, అలా కాదు, ఏదైనా కొత్తగా ఉండాలి, లేదంటే ఏదైనా హిల్ బ్యాక్డ్రాప్ ఉండాలి. అది అన్నప్పుడు ఆ యూట్యూబ్లో చూసిన వీడియోకి మేము అక్కడికి వెళ్ళామన్నమాట శివగారితో పాటు. వెళ్ళిన తర్వాత అక్కడ 3-4 days అక్కడ స్పెండ్ చేసి ఇంకా సబ్ రోడ్లో చిన్న రోడ్లు అలా బైక్లు అట్లా తిరిగేసేవాళ్ళం అనమాట. తిరుగుతుంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఒక వండర్స్ ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ ఇవి కానీ, తర్వాత ఏపీ జెన్కో వాళ్ళకి సంబంధించిన ఈ వాటర్ స్టోరేజ్ బ్రిడ్జిలు, ఇంకా అసలు కేరళలో కన్నా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఆ హిల్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ ఇంకా ఫిక్స్ అయిపోయాము. అలా చూస్తున్న టైంలోనే మాకు శివగారు ఒక హీరో హౌస్ గురించి ఒక ప్లేస్ చూపించారు. అక్కడ అలా వెళ్తుంటే ఈ హౌస్ అక్కడ ఒక షెడ్ ఉందన్నమాట. నిన్న మీకు శివగారు మీకు దీంట్లో మాట్లాడారు. ఇట్లా చిన్న ప్లేస్ చూసాము. షెడ్, వర్కర్స్, సెక్యూరిటీ వర్కర్స్ స్టే చేశారు అనమాట. ఆ షెడ్ ఉంది, చిన్న షెడ్. బట్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్రో ఈ ప్లేస్లోనే మనం వాళ్ళతో ఏమైనా పర్మిషన్ తీసుకొని ఈ ప్లేస్లో మనం హౌస్ చేసుకుందాం అని శివగారు అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఆలోచిస్తున్నాం ప్రాక్టికల్గా, అది ఇదని ఆలోచిస్తున్నాం, ఇంత అది ఇదని కొన్ని. ఎందుకంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ విజన్ ఓకే, బట్ ప్రాక్టికల్గా ఏంటనేది మా బ్యాక్ అండ్ మైండ్ వర్క్ చేస్తుంది. ఆ టైంలో శివగారు అన్నారు, ఓ పని చేద్దాం బ్రో, మన సినిమాలో కొంచెం నైట్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ కదా, నైట్లో వచ్చి చూద్దాం, అప్పుడు డిసైడ్ అయిపోతాం మనం ఏంటనేది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నైట్లో చూద్దామని ఏం చేసాం, మళ్ళీ చీకటి పడే వరకు అటు ఇటు తిరుక్కొని మళ్ళీ చీకటి పడేదాకా వచ్చామన్న అక్కడికి. వచ్చేసరికి అదేంటంటే మా హౌస్ ఏంటంటే కొంచెం అప్లో ఉంటుంది. మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ జెన్కో వాళ్ళది. సో ఆ ప్లేస్, ఆ చెట్లు అవన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇంక మేము నైట్ టైంలో చూసేటప్పటికి కరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గర అక్కడ లైట్లు కరెక్ట్గా అప్పుడు టెంపుల్ నుంచి పాట వినపడ్డం ఇవన్నీ. లేదు బ్రో, ఇది చాలా పాజిటివ్ వైపు ఉంది, మనం ఫిక్స్ అయిపో, నువ్వు ఎలాగైనా ఇక్కడే చేసేద్దాం బ్రో అది అని చెప్పిన తర్వాత
ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఆ ఏరియా అంతా పిక్స్ తీసేసుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా మేము అదైతే ఇంకా లాక్ చేసేసుకున్నాం, డిజైనింగ్ వర్క్ అంతా స్టార్ట్ స్టార్ట్ చేసేసుకున్నాం. సో అలాగా అక్కడ సీలియర్లో స్టార్ట్ అయింది.